నేను యాప్స్ ప్రాక్టీస్ చేస్తాను కదా, ఒక 40 days లోనే యాప్స్ అనేది ఎలా బిల్డ్ చేయాలి ఏంటి? ఫస్ట్ మనం యాప్స్ లో పార్ట్స్ ఏముంటాయి తెలుసుకోవాలి. జస్ట్ పైన అప్పర్ యాప్స్, మిడిల్ యాప్స్, లోవర్ యాప్స్, ఈ సైడ్ ఆర్ట్ని ఇన్నర్ ఆబ్లిక్స్ అండ్ అవుటర్ ఆబ్లిక్స్ అంటారు. మొత్తం 4 పార్ట్స్ కింద కౌంట్ చేసుకోవాలి. అప్పర్, మిడిల్, లోవర్, ఆబ్లిక్స్. సో మనం అప్పర్కి చేసినప్పుడు ప్రతిసారి మిడిల్ ఇన్వాల్వ్ అవుతుంది. కొన్ని ఎక్సర్సైజ్ లో అప్పర్ చేసినప్పుడు మిడిల్ ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అవుతుంది, లోవర్ చేసినప్పుడు మిడిల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే అప్పర్ కి మిడిల్ కి ఒక ఎక్సర్సైజ్ ఉంటాయి, లోవర్ కి మిడిల్ కి ఒక ఎక్సర్సైజ్ ఉంటాయి, ఆబ్లిక్స్ కి వేరే ఎక్సర్సైజ్ ఉంటాయి. దాంతో పాటు మొత్తం యాప్స్ కి 3 యాప్స్ కి కూడా ఒక ఎక్సర్సైజ్ ఉంటాయి. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్ కి చేస్తున్నప్పుడు అన్ని పార్ట్స్ కవర్ అయ్యేటట్టు ఒక 4 to 6 ఎక్సర్సైజ్ మనం చూస్ చేసుకోవాలి. అంటే అప్పర్ కి మిడిల్ కి ఒక 2, మిడిల్ కి లోవర్ కి ఒక 2, ఆబ్లిక్స్ కి ఒక 2, అంటే 6 ఎక్సర్సైజ్. ఆ డైలీ కంటిన్యూగా అంటే ఒక 6 ఎక్సర్సైజ్ కాబట్టి 3 ఎక్సర్సైజ్ మధ్యలో ఒక హాఫ్ మినిట్ రెస్ట్ ఇచ్చి మిగతా 3 ఎక్సర్సైజ్ కంటిన్యూగా గ్యాప్ లేకుండా చేస్తే యాప్స్ 40 to 45 days లో ఈజీగా నీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే గ్యాప్ తక్కువ అవ్వాలన్నమాట. జస్ట్ అవేంటంటే జస్ట్ ప్యాక్ అని అంటారు కదా, మనం కంటిన్యూ చేసినప్పుడు అవి ప్యాక్ అవ్వాలి. ప్యాక్ అవ్వాలంటే గ్యాప్ తక్కువ అవ్వాలి. గ్యాప్ తక్కువ చేస్తే ఆటోమేటిక్గా బిల్డ్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేద్దాం అయితే. చేతులు కింద పెట్టి పామ్ ఫేసింగ్ అన్నమాట. ఇది చలో స్టార్ట్. 1 2 3 9 10 11 12 13 23 24 25 26 27 28 29 30 డౌన్. నెక్స్ట్ ఏంటంటే నీ బంచ్ అండ్ స్ట్రెచ్ అన్నమాట. అంటే జస్ట్ స్ట్రెచ్ చేసి గ్రౌండ్ పైన కింద మోపకూడదు, పైన ఉండాలి. జస్ట్ స్ట్రెచ్ 20 చేయాలి. 8 స్ట్రెచ్ 7 8 9 10 11 12 19 20 డౌన్. 30 seconds రెస్ట్. మనకి నార్మల్ గా ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసాం ఫ్లటర్ కిక్స్. అదేంటంటే లోవర్ అండ్ మిడిల్ మీద పడింది. దాని తర్వాత నీ స్ట్రెచ్ అండ్ నీ పంచ్ అండ్ స్ట్రెచ్ అనమాట, నీ ఫోల్డ్ అండ్ స్ట్రెచ్. అదేంటంటే అది కూడా మిడిల్ అండ్ లోవర్ మీద పడింది. లోవర్. ఇప్పుడు మనం చేసింది 90 క్రంచెస్ ఉన్నాయా, అవేంటంటే అప్పర్ అండ్ మిడిల్ మీద పడింది. సో మనం ఆల్రెడీ లోవర్ కి 2 చేసేసాం, లోవర్ కి మిడిల్ కి 2 చేసేసాం, అప్పర్ కి మిడిల్ కి 1 చేసాం. నెక్స్ట్ మూడిట్లో అప్పర్ కి మిడిల్ కి 1 చేయాలి అండ్ ఆబ్లిక్స్ 2 చేయాలి. అండ్ నువ్వు రోజు ఆల్రెడీ చెప్తున్నావు కదా, ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం. అప్పర్ కి జస్ట్ ఇది ఇలా పెట్టి, ఇదేంటంటే జస్ట్ నీ నార్మల్ గా మన హిప్ ని రైజ్ చేసి యాబ్స్ ని స్క్వీజ్ చేయాలన్నమాట. ఎలా అంటే హ్యాబ్ స్క్వీజ్ చేయాలి.